హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరి అబ్బాయి పార్ట్ 35 స్టోరీలోకి వెళ్ళిపోదాం. సరే పదండి, నాకు కూడా ఆకలిగా ఉంది అని తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కిందకి వెళ్ళిపోతుంది. తన వెనకే వెళ్తాడు సురేష్ కూడా. ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు అర్థం కాదు ఈ అమ్మాయి అని కిందకి వెళ్ళి భోజనం చేసి వస్తారు. రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది శశి. ఏంటి ఎలుకలా పరిగెడుతున్నావు అని అంటాడు సురేష్. ఆ డ్యూటీ మీది కదా, డైజెస్ట్ అవ్వాలి కదా, అందుకే తిరుగుతున్నాను అని అంటుంది శశి. అవునులే, ఉన్న అడ్డమైన చెత్త పొట్టలో వేస్తే ఎలా అరుగుతుంది అని అంటాడు సురేష్. ఏంటి ఏమన్నారు మళ్ళీ అనండి. నేనేమనలేదు, ఎక్కువసేపు తిరగకు అని అంటున్నాను అని అంటాడు సురేష్. నాకు ఇంకోలా వినిపించింది అని అంటుంది శశి. అది నీ భ్రమ అయి ఉంటుంది అని అంటాడు సురేష్. కోపంగా తన వైపు చూస్తుంది శశి. పట్టించుకోకుండా పడుకుంటాడు సురేష్. అలా వాకింగ్ చేసిన తర్వాత శశి కూడా వచ్చి పడుకుంటుంది. అది కూడా సురేష్ మీద చెయ్యి వేసి. ఏంటి ఏం చేస్తున్నావు అని అంటాడు సురేష్. నేనేం చేస్తున్నానో కనిపించట్లేదా? చెయ్యి నీ మీద వేసి పడుకుంటున్నాను అని అంటుంది శశి. అదే ఏంటి ఇది కొత్తగానే అడుగుతాడు సురేష్. మరి మార్నింగ్ మీరు చేసిన దానికి నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు కదా, కాబట్టి భరించండి అంటూ తన్ని చక్కగా గట్టిగా పడుకుని తన మీద కాలు చెయ్యి వేసి పడుకుంటుంది శశి. మర్యాదగా చెయ్యి తీయవే, నాకు నిద్ర పట్టదు అని అంటాడు సురేష్. నేను ఇన్ని రోజులు మా చెల్లెలతో ఇలాగే పడుకునేదాన్ని. అప్పుడు నాకు ప్రశాంతంగా నిద్ర పట్టేది. అందుకే నాకు ప్రశాంతత కావాలి కదా, పడుకోండి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అని అంటుంది శశి. ఏంటే బెదిరిస్తున్నావా? నేను బయటికి వెళ్ళి పడుకుంటాను అని అంటాడు సురేష్. వెళ్ళండి, ఒకసారి బయటికి వెళ్ళి చూడండి, అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి అని అంటుంది శశి. ఏం ప్లాన్ చేసిందో ఏంటి, బయటికి వెళ్ళండి, అప్పుడు ప్లాన్ ఏంటో మీకు కూడా అర్థమవుతుంది కదా అని అంటుంది ఏంటి శశి. అమ్మో, అసలే ఇది నా మీద చాలా కోపంగా ఉంది, కానీ బయటపడటం లేదు, ఇలా పడుకోవడమే బెటర్. ఇప్పుడు నేను కనుక బయటికి వెళ్తే ఇది చేసే గోలకు రాత్రి మొత్తం నిద్రపోకుండా ఉండడం కంటే నిద్రపోయిన తర్వాత కాలు చెయ్యి పక్కన పెట్టడం బెటర్ అని అనుకుంటాడు సురేష్. అలా శశి నిద్రపోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సురేష్. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తను నిద్రపోతుంది అని అనుకుని తన కాలు చెయ్యి పక్కకు తీస్తాడు సురేష్. కానీ తను ఇంకా తన మీద గట్టిగా పడుకున్నట్లుగా పడుకొని గట్టిగా పట్టుకుంటుంది. దేవుడా, ఇందాకే బెటర్ అనుకుంటూ ఇప్పుడు తనను కదిలించి తప్పు చేశా అనుకుంటూ అలాగే నిద్రపోతాడు సురేష్. పొద్దున్నే నిద్ర లేచి కళ్ళు తెరవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది సురేష్కి. అటు ఇటు కదలనివ్వకపోయేసరికి ఒళ్ళు మొత్తం పట్టేసినట్లు అయిపోతుంది సురేష్కి. మెల్లగా కళ్ళు తెరిస్తాడు. అప్పటికే శశి నిద్రపోతూ కనిపిస్తుంది. ఎప్పుడూ గై గై అంటూ అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు తను ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది. పక్కకు తిరిగి పడుకోవడం వల్ల తన ముఖానికి చాలా దగ్గరగా ఉంటాడు సురేష్. తెలియకుండానే తనని చూస్తూ ఉంటే చిరునవ్వు వచ్చి చేరుతుంది తన పెదవుల మీదకి. సంతోషంగా తన వైపు చూస్తూ ఉంటాడు సురేష్. అప్పుడే కళ్ళు తెరిచి చూస్తుంది శశి. ఎదురుగా తన్నే చూస్తున్న సురేష్ కనిపిస్తాడు. ఏంటి నిద్రపోతున్న అమ్మాయికి సైడ్ కొడుతున్నావా అని అడుగుతుంది శశి. ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నీకు కూడా సైడ్ కొట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటాడు సురేష్. ఓయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు, ఆల్రెడీ నేనంటే పడి చచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా అని అంటుంది శశి. మరి అలా వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళని ఏడిపిస్తూ ఉండకుండా నా జీవితంలోకి ఎందుకు వచ్చావని అడుగుతాడు సురేష్. అబ్బో, నువ్వు పెద్ద అందగాడివని నీ జీవితంలోకి వచ్చానని అంటుంది శశి. నాకున్న ఫాలోయింగ్ తెలుసా నీకు అని అంటాడు సురేష్. ఇది మాత్రం ఏం తక్కువ లేదు, ఈ ఊరిలో మగవాళ్ళు ఎక్కువ లేరు కదా, అందుకే అమ్మాయిలకు నువ్వంటే అంత ఫీలింగ్ ఉంది. అయినా ఈ ఊర్లో ఉన్న అమ్మాయిలకు కరెక్ట్ కదా నువ్వు, అలాంటిది నీకు తగ్గ అమ్మాయిని నువ్వు ఎప్పుడో పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇలా బ్రహ్మచర్యం చేయటం ఎందుకు? నువ్వు చెయ్యబట్టే కదా మా ఇంట్లో వాళ్ళు నన్ను తీసుకొచ్చి నరకంలో పడేశారు. నువ్వు పెళ్లి చేసుకుని ఉండుంటే నేను ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. నాకు బిజినెస్ చేయాలనే కోరిక, ఆ కోరిక నెరవేరకుండా పోయింది కేవలం నీ వల్లే అంటూ తన ముక్కు పట్టుకుని లాగేస్తుంది శశి. అవును, మీ నాన్నగారు ముందే ఊహించారు నువ్వు బిజినెస్ చేస్తే అది ఎలా ఉంటుందో అని, అందుకే భయపడి నాకంటగట్టారు. అంతే తప్ప నువ్వేదో సాధిస్తావని తెలుసుండుంటే నీకెందుకు పెళ్లి చేస్తారు అని అంటాడు సురేష్. అలా ఏం లేదులే అని అంటుంది శశి. నిజం చెప్తే ఒప్పుకోరుగా మీ అమ్మాయిలు, నువ్వు కూడా అంతే అని అంటాడు సురేష్. పొద్దునే మొదలు పెట్టేశావా అని అంటాడు సురేష్.
నువ్వు రాత్రంతా గట్టిగా పట్టుకుని నరాలు పిండేశావు. ఇప్పుడు ఉదయాన్నే లేవాలంటే నడుము నొప్పులు వస్తున్నాయి. నీ వల్ల ఏం తింటున్నావో తెలీదు కానీ సుమారు ఒక 100 కేజీలు బరువు ఉంటావేమో. అలాంటిది నేను రాత్రంతా మోయాలి అంటే నా పరిస్థితి ఏంటి అని అంటాడు సురేషు. 60 కేజీల అమ్మాయిని మోయలేకపోతున్నావు. మరి ఊరిలో నీ వైపు చూస్తున్న అమ్మాయిలందరినీ ఎలా మోస్తావు అని అంటుంది శశి. నీకు జెల్సీగా ఉంది కదా వాళ్ళు నా వైపు చూస్తూ ఉంటే అని అంటాడు సురేషు. అంత సీను లేదు అని అంటుంది శశి. కాకపోతే మరి ఎందుకు ఊరికూరికనే వాళ్ళ గురించి చెప్తున్నావు అని అంటాడు సురేషు. అయ్యో రామా చెప్పడం కూడా నా తప్పేనా అని అంటుంది శశి. ఇంకా నా మీద నీకు ఏదో ఫీలింగ్ మొదలైందని నేను అనుకుంటున్నాను అని అంటాడు సురేషు. అలాంటి కలలు అస్సలు కనకు, నీ టైం వేస్ట్ అవుతుంది. అది సరే కానీ ఈరోజు ఏమైనా పనుందా నీకు అని అడుగుతుంది శశి. అవును వెళ్ళాలి కార్యాలయానికి. నువ్వు అడ్డు తప్పుకుంటే నాకు చాలా పని ఉంది అని అంటాడు సురేషు. హలో ఎక్స్క్యూజ్ మీ ఎక్కడికి వెళ్ళాలి? ఎంత పని ఉన్నా పక్కన పెట్టి మనం షాపింగ్ మాల్కి వెళ్తున్నాం అని అంటుంది శశి. మరి సురేష్ శశిని షాపింగ్కి తీసుకువెళ్తాడా లేదా అనేది నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను స్టోరీ పెట్టిన నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.